హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్విఎన్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భారతదేశం తీరరేఖ ప్రాంతాలు. భారతదేశానికి టోటల్గా 9 తీరరేఖ రాష్ట్రాలు ఉన్నాయండి. ఆ 9 తీరరేఖ రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు వెస్ట్ బెంగాల్. ఈ 9 తీరరేఖ రాష్ట్రాలు అంటారు. ఈ 9 తీరరేఖ రాష్ట్రాలలో ముఖ్యంగా మొదటి స్థానంలో 1600 కిలోమీటర్ల విస్తీర్ణంతో అంటే పొడవుతో గుజరాత్ మొదటి ప్లేస్లో ఉండగా, రెండవ ప్లేస్లో తమిళనాడు 1076 కిలోమీటర్లతో రెండవ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 972 కిలోమీటర్ల పొడవుతో మూడవ అతిపెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఇంకా చివరగా చూస్తే వెస్ట్ బెంగాల్ 157 కిలోమీటర్లు తీరరేఖ పొడవును కలిగి చిట్ట చివరి ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చండి. ఈ తీరరేఖ అని చెప్పుకున్న ఈ విషయంలో మనం ముఖ్యంగా 3 క్వశ్చన్స్ అనేవి బాగా మనం గుర్తుంచుకోవాలండి. ఫస్ట్ వన్ థింగ్, అత్యంత పొడవైన రాష్ట్రం, అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నైరుతి ఋతుపవనాలు ఏ తీరంలో భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నాయి, అది సెకండ్ బిట్ అండి, ఇంపార్టెంట్. యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్గా చెప్పుకోవచ్చు. ఈ 3 కూడా ఆన్సర్ మీకు పైన మీరు విన్నట్లయితే ఆన్సర్ క్రింద కామెంట్. ఏదైతే ఈ తీరరేఖలు ఉన్నాయో, గుజరాత్ తీరరేఖని కచ్ కోస్ట్ గాను, మహారాష్ట్ర కోస్ట్ని కొంకన్ కోస్ట్ గాను, గోవా కోస్ట్ని కొంకన్ కోస్ట్ గాను, కర్ణాటక కోస్ట్ని కెనరా కోస్ట్ ఆర్ కన్నడ కోస్ట్ అని పేర్కోవడం జరుగుతుంది. కేరళ కోస్ట్ని మల్బార్ కోస్ట్ అండి. నైరుతి ఋతుపవనాల ఆగమనం జరిగేది ఈ మల్బార్ కోస్ట్లోనే జరుగుతుంది. తర్వాత చూస్తే తమిళనాడు కోస్ట్ని కోరమండల్ కోస్ట్ అని, ఆంధ్రప్రదేశ్ కోస్ట్ని సర్కార్ కోస్ట్ అని, ఒడిశా కోస్ట్ని ఉత్కల్ కోస్ట్ అని, వెస్ట్ బెంగాల్ కోస్ట్ని వంగా కోస్ట్ అని పేర్కోవడం జరుగుతుందండి. ఏదైతే ఈరోజు చెప్పుకుంటున్న కోస్టల్ లైన్స్ స్టేట్స్లో అయితే గుజరాత్ ఫస్ట్ ప్లేస్ అండి. ఓవరాల్గా ఇండియా టోటల్ కోస్ట్ లైన్లో చూస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ హైయెస్ట్ కోస్ట్ లైన్గా చెప్పుకోవచ్చండి.